కోవు నియోజకవర్గంలో మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖల పనితీరును మరింత మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడింది. కోవు నియోజకవర్గంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును బలోపేతం చేయడానికి స్మార్ట్ ఫోన్లను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటి వరకు గర్భిణీ స్త్రీలు, చిన్నారుల వివరాలను నమోదు చేయడంలో అంగన్వాడీ సిబ్బంది అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారా గర్భిణీల ఆరోగ్య వివరాలు, పిల్లల ఎదుగుదల, పోషణకు సంబంధించిన సమాచారం సకాలంలో నమోదు చేసి నేరుగా ఉన్నతాధికారులకు పంపే అవకాశం కలుగనుంది. దీని ద్వారా సేవల్లో పారదర్శకత పెరగడంతో పాటు లబ్ధిదారులకు మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. ఎవరు కూడా చిన్న స్టేటస్ ఉద్యోగము అని అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇంట్లో ఒక గృహిణి చేసేదానికన్నా, ఒక తల్లి చేసేదానికన్నా ఎంతో ఎక్కువ. ఒకవైపు గర్భిణీ స్త్రీలకి వాళ్ళకి కొంతమంది చదువుకొని ఉంటారు, కొంతమంది చదువుకోలేకుండా ఉంటారు. వాళ్ళ శరీరం మీద వాళ్ళకే అవగాహన లేనటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ మీద వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళకి పౌష్టికాహారాలు ఇచ్చి పుట్టబోయే బిడ్డని భద్రంగా రక్షించి వాళ్ళ చేతుల్లో పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. అదేవిధంగా ఆ పుట్టిన బిడ్డని తిరిగి మళ్ళీ తీసుకొచ్చి వీళ్ళ చేతుల్లో పెడితే వీళ్ళు వాళ్ళ చేత పలికించి వాళ్ళకి పెద్ద పిల్లలకి చదువులు చెప్పడం, స్కూల్ నడపడం చాలా ఈజీ. ఎందుకంటే వాళ్ళు కొంచెమన్నా అర్థం చేసుకుంటారు. ఈ చిన్న పిల్లలని వాళ్ళు చక్కదిద్దుతూ ఓపికగా, ఓర్పుగా వాళ్ళందరితో ఆటలాడిస్తూ వాళ్ళు రుద్దిస్తూ వాళ్ళకి ఇక్కడ కూడా మళ్ళీ పుట్టిన తర్వాత కూడా, పుట్టక ముందు, పుట్టిన తర్వాత పౌష్టికాహారం అందజేస్తున్న మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు రిటైర్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్స్కి 1,00,000 రూపాయల లెక్కన, ఆయాలకి 60,000 లెక్కన ప్రభుత్వం మీకు ఆల్రెడీ జీవో ఇవ్వడం కూడా జరిగింది. అందుకు మీ అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీ అందరూ ఆ రోజు రోడ్డు మీదకి వచ్చినందువల్ల మీ అందరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా తొలగించాలి. వాళ్ళు లేకపోతే మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ కానీ, చిన్న బిడ్డ కానీ ఎంతో అవస్థ పడతారు అని చెప్పి నేను అసెంబ్లీలో కూడా మీ గురించి ఆ కేసులు తొలగించాలి అని అడగడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి తప్పకుండా అవన్నీ చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీకు మనము వాట్సాప్ గవర్నెన్స్ లోకి పోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు 2047 విజన్ 2047 అనే విధంగా మనం ముందుకు వెళ్తున్నాం. అటువంటి సమయంలో ఎంతో ముఖ్యమైన అంగన్వాడీ కార్యకర్తలకి ఉన్న ఫోన్స్ వాళ్ళకి అవి సరిపోవని ఈరోజు ఇంకా ఆధునికరమైన ఈ ఫోన్లు మీకు అందరికీ అందజేస్తున్నాం. దీనివల్ల ఇంకా మెరుగైన సేవలు రాబోయే రోజుల్లో మీరు గర్భిణీ స్త్రీలకు కానీ, పిల్లలకు కానీ ప్రతి ఒక్కటి అప్డేట్ చేసుకుంటూ అందించగలరని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఒడిదడుకులున్నా, ఏ రోజు ఏ మనిషికి ఏది అవసరమో అది మన ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అయిన టైంలో ఇవ్వగలుగుతున్నారు. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నా కూడా మీకందరికీ తెలుసు. మీరందరూ వస్తుంటారు. మీరు 1వ తేదీ వచ్చి అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చేటప్పుడు మీరు వస్తుంటారు. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇచ్చినప్పుడు మీరు అందరూ వచ్చారు. ప్రతి ప్రోగ్రాంలో, గవర్నమెంట్ ప్రోగ్రాంలో మీరు అప్పుడప్పుడు నాకు కనిపిస్తూనే ఉంటారు. ఇటువంటివి మనము ఎన్నో చేసుకున్నాం. అన్నదాత సుఖీభావ అయితేనేమి, మన స్త్రీ శక్తి ముఖ్యంగా ఫ్రీ బస్ మీకు అందరికీ అది ఎంతో ఉపయోగపడి ఉంటుందని కూడా అనుకుంటున్నాను. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి రావడానికి మనం ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇలాగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఈ టైంలో ఈ ఫోన్లు అవసరమో, ఇవి ఉంటే వాళ్ళు ఇంకా పనిచేయగలరు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే స్కూల్స్ రీస్ట్రక్చర్ చేసి స్కూల్స్ అన్ని బాగా చేసి ఎంతో మంది ఇక్కడున్న అంగన్వాడీ వర్కర్లు నేను మీ గ్రామాలకు వచ్చినప్పుడు కానీ, మీ వార్డులకు వచ్చినప్పుడు కానీ, అమ్మ మాకు బిల్డింగ్స్ లేవు,
కొత్త బిల్డింగ్స్ కావాలి అని చెప్పి ప్రపోజల్స్ పెట్టున్నారు. అవి కూడా అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. తప్పకుండా అవి కూడా చేస్తాం. అండ్ రాబోయే రోజుల్లో సిఎస్ఆర్ ఫండ్స్ తో ముందుగా అంగన్వాడీ స్కూల్స్ లో బెంచెస్ ఇవ్వాలని చెప్పి ఆల్రెడీ ఎంపీ గారు వెంకట ప్రభాకర్ రెడ్డి గారు మనం అందరితో మాట్లాడి వాళ్ళకి బెంచ్లు ఇప్పించాలి అని చెప్పి చెప్పున్నారు. 2-3 సార్లు ఏదో స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడు చూసినప్పుడు ఆయన చెప్పారు. సో దాని మీద కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. మేడం దగ్గర కూడా లిస్టు తీసుకుంటాను. టోటల్గా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో చిన్నపిల్లలకి ఎన్ని బెంచ్లు అవసరమో ఆ లిస్టు నాకు కొంచెం ఇవ్వండి మేడం. ఇస్తే దాన్ని బట్టి నేను దాని వర్కౌట్ చేస్తాను. ఈ కార్యక్రమానికి ఇక్కడ అందరినీ ఒక దగ్గరగా కోవూరు కాన్స్టిట్యున్సీ అంగన్వాడీ కార్యకర్తలందరినీ ఒకే దగ్గర ఒకే వేదిక మీద చూడడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంకా మంచిగా పనిచేయాలని, మన ప్రతి ఒక్కరికి మీరు ఏ రకంగా అవగాహన కల్పిస్తున్నారో వాళ్ళకి తెలియని విషయాలు, ఎందుకంటే ప్రతి గడప మీకు తెలుసు, ప్రతి దగ్గరికి వెళ్తారు కాబట్టి మన ప్రభుత్వం గురించి పనితీరు గురించి మీకే నేను చెప్పక్కర్లేదు, మీకే అర్థమై ఉంటుంది ఎలా ఉంది అని చెప్పి. దాన్ని కూడా మీరు తప్పకుండా వివరించాలని చెప్పి కూడా కోరుకుంటూ, కోవూరు 86 మందికి, విడవలూరు 75 మందికి, కొడవలూరు 81 మందికి, ఉచ్చి 78 మందికి, టోటల్ 320 మందికి ఈ ఫోన్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాం. అదేవిధంగా ఎందుకూరుపేట ఒకటి ఉంది, అది ఎల్లుండి ఇస్తామనుకుంటున్నాం. లాస్ట్ ప్రీవియస్ పీరియడ్ లో ఉన్నటువంటి 3G 4G అంటే ఫోన్స్ లో మన ఆన్లైన్ డేటా, ప్రతి ఒక్క డేటా కూడా ఆన్లైన్ సబ్మిషన్ అవుతుంది కాబట్టి, అది లేట్ సబ్మిషన్ అవుతుంది కాబట్టి, ఈ రోజు ఎక్కువ ఆన్లైన్ డేటా చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి 5G మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్ కింద గవర్నమెంట్ మనకు సప్లై చేశారు. అది మీకు పోషణకి, లోప పోషణకి గురి కాకుండా ఉండేందుకు, వాళ్ళకి సరైనటువంటి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఇంప్రూవ్ కావడానికి బాల్ సంచి కిట్ అనేది సప్లై చేస్తున్నాము. ఇందులో హైలీ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నటువంటి ఫుడ్ మేము సప్లై చేస్తున్నాము. ఇందులో వచ్చేసి 2 కేజీల రాగి పిండి, 1 కేజీ అటుకులు, 1/2 కేజీ బెల్లము, డ్రై ఫ్రూట్స్ 1/2 కేజీ, అలాగే చిక్కీస్ 1/2 కేజీ. వీటన్నిటిలో ఉండేటువంటి బాల్సమిక్ కిట్లో ముఖ్యంగా పోషకాలు ఏముంటాయంటే, ముఖ్యంగా కాల్షియం, అంటే బేబీ గ్రోత్ అవ్వడానికి, ఎముకలు పటిష్టంగా ఉండడానికి కాల్షియం రిచ్ ఫుడ్ అందిస్తున్నాము. అంతేకాకుండా గర్భవతిగా ఉన్నప్పుడు తన డెలివరీ టైంలో హిమోగ్లోబిన్ లాస్ కాకుండా ఉండడానికి ఐరన్ రిచ్ ఫుడ్ ఇస్తున్నాం. సో ఐరన్ రిచ్ సోర్స్ ఉండడానికి మనకు జాగరీ, విత్ పల్లి, చిక్కీలు ఇస్తున్నాము. అలాగే పిల్లలకి వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా జరగాలి అనే ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. మన మేడం గారి ద్వారా ఇనాగ్రేషన్ చేయించాలని మనం అనుకున్నాము. మీకు అందరికి కూడా మేడం గారి ద్వారా తీసుకున్నప్పుడు అవి మీరు వాడటంలో కూడా చాలా చక్కగా ఈ కాన్ఫరెన్స్ లో మీరందరూ కూడా ఈ కోవూరు ప్రాజెక్ట్ లో మంచిగా వాడాలి. మరి మనం THR అప్డేట్ చేసేటప్పుడు కూడా మనం అన్ని 100% యాప్స్ లో అన్ని కూడా మనం ఇంతకుముందు ఫోన్లు లేవని చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ప్రభుత్వం వారి ఫోన్ 5G ఇచ్చిన తర్వాత మనం అన్ని కూడా మంచిగా వర్క్ చేయాలి. బాగా నెల్లూరు జిల్లాని మనం ముందుగా తీసుకొని వెళ్ళాలి. మన సమస్యలు కూడా మేడం గారు ప్రతిదీ కూడా తీసుకొని వెళ్తున్నారు సింగ్ గారి దగ్గరికి. మీరు అవన్నీ టీవీలో చూస్తున్నారో లేదో కానీ నేనైతే చూస్తూ ఉంటాను. మేడం మన కనెక్షన్ చాలా ఇష్టంగా అన్ని వివరంగా మనం చెప్పి చాలా మనకి మన ఏమైతే మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఇచ్చున్నారు. అవన్నీ కూడా మనకు ఏమేమి ఇచ్చారో ప్రభుత్వం కూడా మనకు అవన్నీ కూడా మేడం గారు అవన్నీ మనకు తీసుకొచ్చారు కాబట్టి మనం మంచిగా పనిచేయాలి. ఎలాంటిది కూడా మనం వెనక ఉండకుండా మనకి ఏదైతే యాప్లు ఇచ్చారో అవన్నీ కూడా చేసుకోవాలి.